రమేష్ ఏం చెప్తానా నాయన? తిన్నావా బిడ్డ? తిన్నావా? నాన్నకు పానం మంచిగా నాకు పానం మంచిగా రారాదు బిడ్డ. 3 ఏళ్ళగా కాదు కొడకపోయి మమ్మల్ని చూడాలని లేదా నీకు? రా బిడ్డ రా. ఆరోగ్యం మంచిగా లేదు నాయన, వచ్చి చూసిపోవా మమ్మల్ని? రా రా, రేపు వస్తావా ఎల్లుండి వస్తావా? రమేష్ ఇప్పుడు ఎట్లున్నా ఎట్లయినా కొడక హలో, అరే రాలా? అరే ఇక్కడున్నారా? అరే ఇప్పుడు దుబాయ్ నుంచి వచ్చిండ్రా, బోరు కొడుతుంది, వస్తారా ఇడికి? సీన్ను, రవిని, కుమార్ని, అవి కానీ అందరినీ తీసుకుని రారా, జల్దీ రామమ్మ. సరేనా? ఓకే ఓకే, ఉంటా. బయటకు రా. అరే నేను గ్లాసులో వచ్చి మనుషులు ఎంత రావడం ఒక్కొక్క మీరు ఇజ్జిగా చదువు డైరెక్ట్ మనం అందరం కలిసి 5 షేర్ చేస్తాం. తప్పనంట. సరే ఓకే రమేష్, ఫస్ట్ నువ్వు తాగాలరా. నువ్వు ఎందుకంటే మనం ఇన్ని రోజులు బట్టి మనం కలిసి ఉన్నాం కాబట్టి అప్పుడు ఒక్కటే బీర్లు తాగినాం కాబట్టి ఇప్పుడు కూడా అందరం కలిసి ఒకటే బీర్లు తాగాలి. తాగు. సరే మా నువ్వు అన్నాను. ఓకే సార్. తీసుకుంటాను. ఓకే. రాదురా, దుబాయ్ సంగతులు అంత మంచిగా? అవును, వాచ్ అడిగినావమ్మా? అడిగినా. మంచి వాచ్ వచ్చినామా దుబాయ్ నుంచి? ఎంతరో తిరుగు ఎక్కువనమ్మా. అంతేనా? ఓకేరా, థ్యాంక్ యూ. ఈ అవ్వ ఇన్ని రోజులు అయితే అనంగా కూడా చేయలేదురా. మస్తున్నదిరా వాచ్. ఎట్లున్నదిరా దుబాయ్? ఎండలు మంచిగా కొడతానే ఫుల్. అంతేనా? కొడక హాస్పిటల్ ఏమైందండి? ఎప్పటి నుంచి? 3 రోజులు అవుతుంది. ఇక్కడ విదేశాలు పోయొచ్చు ఏమన్నా? ఎన్ని రోజులు అవుతుంది? అప్పటి నుంచి అదేనా?
ఒకటి ఏంటంటే తీసుకుపోవాలి, మళ్ళీ రెండోది ఏంటంటే ఇది గృహ నిర్బంధం ఉంచాలి. దాంతో ఎవరు తాకడం అవి వేయద్దు. వేరే గౌన్ వేస్తాం, అవి వేసి తీసుకొని అంబులెన్స్ అంతా తీసుకొని పోతుంది. దీని గురించి వరి కావాల్సిన పని ఏం లేదు, ధైర్యంగా ఉండాలి. దీనిని కోవిడ్-19 కరోనా వైరస్ అంటారు. ఈ వ్యాధి విదేశాల నుంచి వచ్చిన వారి నుండి గాలి ద్వారా ఒకరి నుంచి ఒకరికి వస్తుంది. ఇది ఏంటంటే మామూలుగా దీనికి నివారణ ఒకటే మార్గం. దీనికి మందులు, ఎలాంటి మందులు లేవు. దీని నివారణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు పారిశుద్ధ్యం, పోలీస్, రెవెన్యూ, వైద్య బృందాలు, అంబులెన్స్, ల్యాబ్, ఫార్మసీ వీళ్ళు అందరూ రాత్రనక పగలనక వీళ్ళు నిద్రాహారాలు మాని మన కొరకు సేవలు అందిస్తున్నారు. మనం అది రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం వీళ్ళందరి ఆదేశాల మేరకు మనం కూడా ఇళ్ళ నుంచి బయటకు రాకుండా ఉండాలని మేము పిలుపునిస్తున్నాం. మనం కాబట్టి ఇళ్ళ నుండి బయటికి రాకుండా ఇళ్ళలోనే ఉండి మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఇళ్ళ నుండి కరోనాను తరిమేద్దాం. అందరం కలిసికట్టుగా తరిమేద్దాం. మాస్కులు కట్టుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.